ఒకసారి ఆరా పంపించాం, వాడు బాగుండాలి అదే వస్తుంది. ఒకటి వచ్చింది కదా ఆల్రెడీని, అలాగే ఇంకా అది కూడా వచ్చేస్తుందని చెప్పి చేస్తున్నాడు. కానీ మనిషి కొద్ది బాగా తగ్గాడు, లేకపోతే ఒళ్ళు బాగా ఉండేది. ఆ మధ్య కూడా కొద్ది బీపీ ఎక్కువైపోయింది, ఇప్పుడు ఆ బీపీ కూడా కొద్దిగా కంట్రోల్ అవుతుంది. అందుకని మీరు మందు మానేసి ప్రశాంతంగా ఆలోచించరా, నీకు అన్నీ బాగుంటాయి, అదే అవుతుంది. ఏంటి కావాలో ప్రతిదానికి మందు తగ్గించాడు. రాత్రి అంటున్నారు ధ్యానం చేస్తే బాగుందమ్మా అనేసి అని. ఆ తిరుపతి వెళ్ళి ముందు జ్వరం వచ్చింది, ఆ ఫుల్ జ్వరం. ఆడికి జ్వరం, టికెట్లు చేయించుకున్నారు బస్సు, పాపకి జ్వరమే. ఎలాగెళ్ళాలి ఏంటి అన్నారు. ఎలాగెళ్ళాలంటే టికెట్లు చేస్తానంటే ఏముంది, ఒక పావుగంట అరగంట ధ్యానం చేయండి అనగానే ధ్యానం చేశారు. ఎల్లుంటి వెళ్తారు అనగా ముందు 2 రోజులు జ్వరం ఫుల్ వచ్చింది వరకు పోతాం. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి, 2 రోజులు ఫుల్గా పొద్దుట సాయంత్రం ధ్యానం చేయండి. అలా తగ్గుతుందంటే తగ్గిపోయింది. బండి ఎక్కేసారు. తిరుపతి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఫోన్ చేశారు. ఏరా అంటే మమ్మీ తల తీయించేసుకున్నాను అనుకున్నాను. ఏం చేసినాను నేను 15 సంవత్సరాలు బట్టి తీయించుకోడాడు, ఎప్పుడు ఎల్లవే తీయించుకోడు. ధ్యానం చేస్తున్నాను కదమ్మా, కొత్త దాంట్లోకి వచ్చాము, ఇప్పుడు ఇది కూడా తీయించేసుకుంటాను, ఎందుకో అనిపిస్తుంది అన్నాడు. తీయించేసుకో అన్నాను. కడిగి వేసుకున్నాం, కడిగి కూడా వేసుకుంటున్నాడు. కడుగు కొని పంపించి మమ్మీ అన్నారు, పంపించాను. అలాగా ఈ చెత్తలంతా పోతే చెత్త ఆలోచనలు బుర్ర నిండా ఉన్నాయి కదా, ఆ తల కూడా తీసేసుకోవాలి అని తీయించేసుకున్నారు. తల తీయించుకున్నారు. మమ్మీ తీయించుకోలేదు, అడిచి కూడా బాబు కూడా తీయించుకోలేదు, నువ్వు సచివ్ కూడా అవటలేదని నా ఫ్రెండ్స్ అందరు ఎక్కేస్తున్నాను. రే గోవిందా అని అనరా, గోవిందా అనరా అంటే మీ ఫ్రెండ్స్ కనుక గోవిందా అని చెప్తే అప్పుడు వాళ్ళు తల గురించి గుండెని ఎక్కడించాలంటే ఆడని చక్క తీయించుకున్నారు. లేకపోతే బస్సు ఎక్కి వచ్చేస్తున్న టైం పెట్టి పేర్చి పెట్టాడు, అటు గుండె తీయించుకోలేదు. అలా అప్పుడు ఒప్పుకున్నాడట. ఆడేమో ఇప్పుడు అదే అంటాడు, కానీ నీ వల్ల పొందాలి. అలాగా మనం చెప్పి మాటకాలు ఎవరైనా ఇలా పడిగా మనం చేయాలని నేర్చుకోవాలి. మీరు చేసేటప్పుడు కూర్చోండి, క్షమించమని భూమాతకి అలా గమనం పెట్టుకోండి, స్ట్రైట్గా కూర్చోండి. ఒక్క గడి నొప్పి వస్తుంది ఎక్కడైనా. మనం కూర్చుంటే ఈ ధ్యానాన్ని ఎండేసి వెళ్ళగానే ఈ లోపల ఉన్న నెగిటివ్ అంతా కదులుతుంది. కొద్దిగా అటు ఇటు కదులుతున్నప్పుడు అది బయటకు పోతుంది. దాని గురించి మీరు బాధపడద్దు, గాబరపడద్దు. ఇప్పుడు ఇంజక్షన్ చేస్తా డాక్టర్ కూడా ఇలా గుచ్చుతున్నప్పుడు మనకి చిన్నది ఇబ్బంది అనిపిస్తుంది కదా, అది చేసే వరకు కూడా. అలాగే మనం ధ్యానం చేసేసిన తర్వాత మేడలు వేసిన తర్వాత బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా.